ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడప జిల్లాలో ఊహించినటువంటి భారీ షాక్. జిల్లా మొత్తం ఎత్తిపోయేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి. కడప జిల్లా లేటెస్ట్ సర్వేను ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థానాల్లో గెలుస్తోంది, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతా ఉందనేటువంటి సంచలన సర్వేని వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లా. ఈ జిల్లాలో గత ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. దానికి ముందు 2014లో కూడా 10 స్థానాలకు కానీ 9 స్థానాలు గెలిచాడు. ఒక్క రాజంపేట స్థానం మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నా, నేనేదో పీకినా ఏదో పెడిసినా లాజన్న బిడ్డ అని చెప్తా అంటే గిడ్డ అంటే నమ్మటానికి అక్కడ జనాలు సిద్ధంగా లేరు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశవికంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వేసేసారని, ఆ వేసేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడని పులివెందుల దగ్గర నుంచి కడప జిల్లా అంతా విపరీతమైనటువంటి టాక్కు, చర్చ. ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించింది, ఇటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కుమారుడు అనేటువంటి ఏహ్యభావం, సొంత తల్లిని చెల్లిని కూడా పార్టీ నుంచి తరిమేశాడనేటువంటి జుగుప్సాకరమైనటువంటి భావాలు జగన్మోహన్ రెడ్డి మీద కలగటంతో కడప జిల్లా ప్రజలు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవడానికి సిద్ధమైపోయారు. కడప జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాల్లో ఒక్కసారి మనం గమనిస్తే ఈసారి ఒక్క పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మాత్రం కాస్త కంఫర్టబుల్గా ఒక 25 నుంచి 30,000 20,000 మెజార్టీతో, అంటే గతంలో 90,000 లక్ష మెజార్టీలు వచ్చాయి. ప్రస్తుతానికి ఆడికి వచ్చినట్టుగా తెలిసింది. ప్లేటు తిరగబడి ప్రజల్లో మార్పు వస్తే ఆ పులివెందులు కూడా పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బద్వేలు నియోజకవర్గం ఈసారి గత 4 ఎన్నికలుగా ఓడిపోతున్నటువంటి బద్వేలు నియోజకవర్గం నుంచి ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గం వర్గాలు పక్కన పెట్టి ఐకమత్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక పనిచేస్తే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి. కమలాపురం నియోజకవర్గం, ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి మేనమామ ఎరువుల దొంగ అనేక రకాలైనటువంటి 420 పనులు చేసినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఈసారి కమలాపురం కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరొక నియోజకవర్గం జమ్మలమడుగు నియోజకవర్గం. ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీలో ఉన్నారు, మరి పొత్తు అంటా ఉన్నారు. పొత్తు ఉన్నా లేకపోయినా ఆదినారాయణ రెడ్డి గారు కూడా భూపేష్ రెడ్డి గారికి సహకరిస్తే, వాళ్ళ అబ్బాయే కాబట్టి, వాళ్ళ బంధువే కాబట్టి అతనికి సహకరిస్తే జమ్మలమడుగులో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక నియోజకవర్గం మైదుకూరు నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఎన్నికల సందర్భంలో ఒక చిన్న తప్పిదాల వల్ల ఈ సీటు ప్రతిసారి ఓడిపోతూ ఉంది. ఈసారి ఖచ్చితంగా మైదుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి. ఇతను రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈసారి ఎక్కడికి కూడా తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని రంగంలో దించేటువంటి ప్రయత్నంలో ఉంది. అన్ని ఈక్వేషన్లు కనుక సెట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈసారి రాయచోటి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాజంపేట నియోజకవర్గం, అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మేడా మల్లికార్జున రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పీకేసి ఏదో గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకేదో చేస్తా అని చెప్పి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మేడా మల్లికార్జున రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు? తెలుగుదేశంలోకి వస్తాడా? వస్తే తెలుగుదేశం సీట్ ఇస్తుందా? ఆల్రెడీ మల్లికార్జున రెడ్డి సోదరుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో కరెక్ట్గా కనుక ఎలక్షన్ కనుక చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే రాజంపేటలో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి. మరొక నియోజకవర్గం రైల్వే కోడ్ నియోజకవర్గం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కొంత ఎన్నికల విషయంలో మాత్రం వెనకడుగా పడతా ఉంది ప్రతిసారి. ఈసారి రైల్వే కోడ్ నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెజారిటీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఈసారి కడప జిల్లాలో చరిత్ర పునరావృతం చేసే విధంగా ఏదైతే 83లో 94లో ఆ సందర్భాల్లో ఎలాగైతే 99 ఈ సందర్భాల్లో కడప జిల్లాలో 7 నుంచి 8 స్థానాలు సాధించేదో కాంగ్రెస్ పార్టీ, అంటే రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి పార్టీ 2-3 స్థానాలకు పరిమితం అయ్యేదో ఆ రకంగా ఈసారి కడప జిల్లా నాయకత్వం కనుక ఐక్యంగా పనిచేసుకుంటే, కడప టౌన్ కూడా ఈసారి శ్రీనివాసరెడ్డి గారి సత్యమణి మాధవిరెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆవిడ కూడా కష్టపడతా ఉన్నారు. కడప టౌన్ కూడా ఈసారి విజయావకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా కడప జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాల్లో 7 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఈసారి కష్టపడితే, నేతలు ఐక్యతతో కనుక పనిచేస్తే విజయావకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక వైనాటు 175 వైనాటు కుప్పం అని మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాని కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ అదే పులివెందుల నియోజకవర్గం నుంచి మనం చూసాం మన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో.
పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఈ కడప, కర్నూలు, అనంతపురం అన్నటువంటి గ్రాడ్యుయేట్ సీట్ తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్రం అంతా ఏదో పీకటం, కుప్పంలో ఏదో పీకటం సంగతి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో ఈసారి తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతా ఉంది.